హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎన్నో పోషకాలున్న ఓట్స్ బీట్రూట్ దోశని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిదండి, కానీ తినడానికి ఎవరూ ఇష్టపడం, అవి చప్పకుంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఇలా దోశలు చేసుకొని తిన్నట్లయితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఈ పప్పుల్ని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఇవి మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు ఓట్స్ వేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేనప్పుడు ఈ పప్పుల్ని 1 గంట నానబెట్టినా సరిపోతుందండి. పప్పులన్నీ చక్కగా నానిపోతాయి. మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు, లేదంటే డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినట్లయితే మీ డైట్లో ఈ దోశల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. హ్యాపీగా తింటూనే వెయిట్ తగ్గొచ్చు. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని 2 ఇంచుల అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీడియం సైజ్ బీట్రూట్ని చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోసపిండికి కలుపుకుంటాం కదండి, పిండిని ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా దోశలు వేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసిన వెంటనే కాకుండా ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి అప్పుడు దోశలు వేసుకోవచ్చండి. లేదంటే నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే వేసుకున్నా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.